నమస్కారం. ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నేను మీ లక్ష్మి. బోగోలు మండలం కొండబిట్రగుంటలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 9వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సలహాలు సూచనలతో స్వామివారి అలంకరణ, భక్తుల సౌకర్యాల ఏర్పాట్లు సమయానుసారంగా పూర్తయ్యాయని ఆలయ కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ గారు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆనందం పొందాలని కోరారు. ఓం నమో శ్రీ ప్రసన్న వెంకటేశాయ. నా పేరు రాధాకృష్ణ. నేను శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కొండపెట్టుకుంటలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాల్గొన్న మాసంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అవి ఆదివారం 9వ తారీఖు నుంచి మొదలవుతాయి. మొదటి రోజు గిరిప్రదక్షిణ ఉంటుంది. ఆ రోజు రాత్రికి అంకురార్పణ జరుగుతూ ఉంది. పక్క రోజు ధ్వజారోహణం ఉంటుంది. ఆ రోజు శేషవాహనం ఉంటుంది. తర్వాత హనుమంత సేవ ఉంటుంది. తర్వాత మోహిని ఉత్సవం. తర్వాత 12వ తారీఖు ఉదయం మోహిని ఉత్సవం, మధ్యాహ్నం రాత్రికి గరుడ సేవ జరుగుతుంది. 13వ తారీఖు ముక్కుబడులు, అదేవిధంగా 14వ తారీఖు కళ్యాణం, స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఆఖరి రోజు 15వ తారీఖున సాయంత్రం పుష్పయాగం, రాత్రికి ఏకాంత సేవ జరుగుతుంది. కానుక భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసి స్వామివారి కృపకి పాత్రలు కావాలి. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకు ఒక విశిష్టత ఏంటంటే, అంతకుముందు కన్నా ఈసారి ఇంకా బాగా ఘనంగా చేయాలని చెప్పేసి గౌరవ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆశించడం, దానికి తగ్గట్టుగా సలహాలు సూచనలు ప్రణాళిక అంతా నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా అన్ని రకాల సేవలు, అలంకారాలు సమయానుకూలంగా జరగటం, అందరికి అన్ని సౌకర్యాలు కలుగజేయటం, ఆ దిశగా ఒక మంచిగా బాగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఈసారి కోరుకోవటం, అది ఖచ్చితంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దయ వలన నిర్విఘ్నంగా విజయవంతంగా జరగాలని, మీరందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆనందం పొందాలని చెప్పి మరొక మారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.